సార్, రాజ్యసభ ఎంపీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో మీరు నేరుగా ప్రజల సభలో ఉన్నారు, లోక్సభలో ఉన్నారు, ఇప్పుడు రాజ్యసభకు వచ్చారు. ఏమనిపిస్తుంది సార్? ఇది ఒక కొత్త అనుభూతి. అన్నిటికన్నా ముఖ్యం దేవుడి దయ, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం. అప్పుడు లోక్సభకి పోవటానికి ఆయనే అవకాశం ఇచ్చారు. అప్పుడు లోక్సభలో ఏ విధంగా 4 సంవత్సరాలు పోరాటం చేసామో రాష్ట్ర ప్రజలంతా చూశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం 1 ఇయర్ ముందే రాజీనామా చేసిన చరిత్ర మాది. మళ్ళా ఇప్పుడు రాజ్యసభకి పంపే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. తప్పకుండా ఆ రోజుల్లో లోక్సభలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా నిరంతరము రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం పోరాటం చేశామో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే ఇది పెద్దల సభ, లోక్సభ కన్నా పెద్దది రాజ్యసభ కాబట్టి రాజ్యసభలో మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాము గత 5 సంవత్సరాలు అనేది దేశమంతా తెలిసే విధంగా రాజ్యసభలో మా బాణీ వినిపించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా లోగడ చేసిన పోరాటం కంటిన్యూ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చారో హామీలు వాటి అమలుకు ప్రత్యేకంగా ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.